GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జిఎస్టీలో వచ్చినటువంటి మార్పుల గురించి మనం కొన్ని వీడియోల్లో మాట్లాడుకున్నాం. మరి ఈరోజు ఏంటంటే సిగరెట్, పొగాకు ఇలాంటి ఉత్పత్తుల పైన 40% అయితే పన్ను విధించారు. మరి ఎందుకు సార్ మద్యం పైన జిఎస్టీ ఎందుకు వెయ్యలేదు అంటే? మద్యం ప్రియులకు ఒక శుభవార్తని చెప్పాలి మనం. వాస్తవంగా జిఎస్టీ నిర్ణయించేటప్పుడు కేంద్రాలు రాష్ట్రాలు కూర్చొని నిర్ణయించిన దాంట్లో పెట్రోల్ ఉత్పత్తుల్ని, మద్యాన్ని జిఎస్టీ పరిధిలోకి లేకుండా చేశారు. ఎందుకు చేశారంటే దానికి కారణం జిఎస్టీ మీదనే ఆధారపడి చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం, అంటే పేదవాళ్ళకి ఇచ్చేటువంటి అనేక రకాల రాయితీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మద్యం నుంచి వచ్చేటువంటి ఆదాయం మీదనే ఇవ్వబడ్డాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే ఇంకా ఘోరం. రాబోయే 25 ఏళ్లకు ఎంత ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని కుదవబెట్టి, మద్యం బిజినెస్ను కుదవబెట్టి 25,000 కోట్ల రూపాయలు వాళ్ళు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి తీసుకున్నారు వాళ్ళు అంతకుముందు ఉన్న ప్రభుత్వం. అప్పుడు 25 ఏళ్ల పాటు వీళ్ళు కట్టుకుంటూ పోవాలి. ప్రతి నెల దాని మీద వడ్డీ కట్టుకుంటూ పోవాలి, అసలు తీర్చుకుంటూ పోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇప్పుడు జిఎస్టీలోకి వస్తే 5% వచ్చింది అనుకోండి, వాళ్ళు 12% వచ్చింది అనుకోండి, దానివల్ల ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేని పరిస్థితి పడుతుంది, రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి పడుతుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలు ఉమ్మడిగా రిక్వెస్ట్ చేశాయి. ఇంకా 1-2 రాష్ట్రాల్లో మద్యం అసలు వాళ్ళ లేదు, పాలసీ ప్రకారం మద్యం తగ్గించారు. ఇంకా దీనికి ఇంకా ముందుకు వెళ్ళి మనం బ్యాక్గ్రౌండ్లో చూడాలంటే కొత్తగా మనకు ప్రభుత్వం ఏర్పడినప్పుడు 1953 లోపల టైంలో అప్పటికి గాంధీ గారు వదిలిపెట్టిన భావాలన్నీ ఉన్నాయి కాబట్టి పూర్తిగా గాంధీ భావాల్లో నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి మద్యం అనేది అసలు లేకుండానే చాలా రాష్ట్రాలు ముందుకెళ్ళాయి. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క రాష్ట్రం మద్యం పరిధిలోకి రావడం ప్రారంభించినాయి, మద్యాన్ని ప్రారంభించాయి. ఎందుకంటే తాగే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. స్వాతంత్రం వచ్చినాక కూడా తాగకుండా ఎట్లా, స్వాతంత్రం వచ్చిన రాకముందు అయితే తాగడం కష్టం, కానీ ఇప్పుడు తాగొచ్చు కదా అని చాలా మంది వ్యతిరేకించారు. అట్లాగా వెరితరలేసే పరిస్థితి ఏర్పడింది. మన జిఎస్టీ నిర్ణయించినప్పుడు, మొదటిసారిగా జిఎస్టీ నిర్ణయించినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిర్ణయం చేస్తుంటే ఇవి రాష్ట్ర పరిధిలోకి వస్తాయి తప్ప కేంద్ర పరిధిలోకి రావు. అంటే రాష్ట్రాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ రేట్లు నిర్ణయించుకోవచ్చు, ట్యాక్సెస్ నిర్ణయించుకోవచ్చు, దాన్ని నడుపుకోవచ్చు అనే దానికి ఆ స్వతంత్రత ఇచ్చారు. అంటే అలా ఇస్తేనే మేము జిఎస్టీలోకి వస్తాం, లేకపోతే రామని చెప్పి చాలా రాష్ట్రాలు ఎదురు తిరిగాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఏదో రకంగా జిఎస్టీని ఒకటే పన్ను ఉండాలి, ఒక దేశం ఒక పన్ను అనే విధానాన్ని తీసుకురావాలనేది కోరిక వాళ్ళకి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 1-2 ఐటమ్స్ అట్లా వదిలేసింది. ముఖ్యంగా పెట్రోల్ కూడా ఆ రకంగా వచ్చింది. పెట్రోల్ మీద కూడా వచ్చేటువంటి పన్నుతోటి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెట్రోల్ మీద, తర్వాత అట్లాగే మనకు దీని మీద మద్యం మీద వచ్చేటువంటి ఈ రెండింటి మీద వచ్చేటువంటి డబ్బులతోటే ఎక్కువ భాగం రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాయితీలు ఇస్తూ ప్రజలకు కావాల్సినటువంటి ఉచితంగా ఇచ్చేటువంటి చాలా ఉన్నాయి. ఎన్నో వాగ్దానాలు చేస్తారు ఎలక్షన్లో. ఆ వాగ్దానాలను నెరవేర్చుకోవాలంటే ఉచితంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలి. ఉచిత వాగ్దానాలు అంటే కంపల్సరీగా మరి ఆదాయం కావాలి. ఆ ఆదాయం రెగ్యులర్గా వచ్చే ఆదాయం వాళ్ళకి జీతభత్యాలకే సరిపోతుంది. అదనపు ఆదాయం వస్తేనే చేయగలుగుతారు. రెండోది ఏమైందంటే జిఎస్టీలోకి వెళ్ళిన తర్వాత చాలా పన్నులు తగ్గిపోయినాయి. చాలా పన్నులు తగ్గిపోవడం వల్ల రాష్ట్రాలకు చాలా లోటు బడ్జెట్ వచ్చింది. దానికి గాను కేంద్రం ఏం చేసిందంటే 5 ఏళ్ల పాటు వరుసగా మీకు కొంత పర్సెంటేజ్ అమౌంట్ మీకు ఇస్తామని చెప్పి ఒప్పుకొని అలా కూడా ఇచ్చుకుంటూ వచ్చింది. అంటే అప్పటికే ఉన్న పన్నులు తగ్గిపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు నడపడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితుల లోపల మద్యం యొక్క ట్యాక్సెస్ కూడా కోల్పోయినట్టయితే, అలాగే పెట్రోల్ యొక్క ట్యాక్సెస్ కోల్పోయినట్టయితే ఇక అసలు మేము నడపలేము రాష్ట్రాలని అనేటువంటి పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో కేంద్రం ఈ రెండింటిని ఎగ్జామ్ చేయడం వల్ల ఇప్పుడు కూడా ఏమైందంటే తక్కువ పర్సెంటేజ్ ఆల్కహాల్ కలిపి రెగ్యులర్గా ఇచ్చేటువంటి మద్యం మీద ఎట్టి పరిస్థితుల లోపల ట్యాక్స్ అనేది లేదు. కానీ ఏదైనా పరిశ్రమలకు కోసం ఉపయోగించబడేటువంటి మద్యం, అంటే అక్కడ కూడా ఆల్కహాల్ ఉపయోగిస్తారు, పరిశ్రమలు నడవడానికి కూడా కొన్ని ఆల్కహాల్ ఉపయోగపడతాయి. అలాంటి ఆల్కహాల్కు మాత్రం కంపల్సరీగా జిఎస్టీ వర్తిస్తుంది. రెండోది విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి మద్యం మీద కూడా వర్తిస్తుంది. విదేశాల నుంచి ఏదైతే దిగుమతి చేసుకుంటారో ఆ మద్యానికి వర్తిస్తుంది. అంతేగాని ఇక్కడ తయారు చేసేది, మన ఇండియాలో తయారు చేసేటువంటి మద్యం, తక్కువ ఆల్కహాల్ ఉండేటువంటి మద్యం, వీటి మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జిఎస్టీ లేదని చెప్పి డిక్లేర్ చేసింది. దీనివల్ల మద్యం ప్రియులు అమ్మో జిఎస్టీలో పెరిగిపోతాయో రేట్లు, లేదా తగ్గిపోతే ఇంకెక్కువ తాగొచ్చు అనుకునే వాళ్ళకి నిరాశ పరిస్థితి ఏర్పడింది. పెరిగిపోతే తాగలేమో అనే వాళ్ళకి సంతోషం ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ మద్యం మీద జిఎస్టీ లేదనేది డిసైడ్ చేయబడింది. కానీ
మద్యానికి వాడేటువంటి ఏదైతే ఆ యొక్క సీసాలు ఉంటాయో బాటిల్స్ మీద, దాన్ని ప్యాక్ చేయడానికి ప్యాకింగ్ మీద, దాన్ని రవాణా చేయడానికి ఉపయోగించేటువంటి లాజిస్టిక్స్ మీద, ఇలాంటి వాటి మీద అన్నిటి మీద పడతాయి, ఆ పన్నులు పడతాయి. సో ఆ పన్నులు అంతా పడ్డా కూడా మద్యం మీద పడేటువంటి పన్ను కన్నా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు కూడా పడుతుంది కాబట్టి అది 5% పరిధిలోకి వస్తుంది కాబట్టి పెద్దగా మద్యం ధరలో ఏం తేడా ఏం రాలేదు. ఇప్పుడున్న ధరలే కంటిన్యూ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి మద్యం ప్రియులు సంతోషవార్త అని మనం చెప్పక తప్పదు. అంటే సార్ ఇప్పుడు మద్యం మీద వచ్చే ఆదాయమే మనకి పెద్ద ఆదాయ వనరుమా సార్? చాలా పెద్ద ఆదాయ వనరు. వాస్తవంగా చెప్పాలంటే మిగతా దేని మీద రానంత ఎక్కువ డబ్బు మద్యం మీద వస్తుంది. అందుకే మద్యాన్ని ప్రోత్సహించడం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే కొన్ని కిలోమీటర్లు, ఒక 5 కిలోమీటర్ల పరిధి లోపల, 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఒక్కొక్క చోట దీనికి సంబంధించినటువంటి ఒక రెస్టారెంట్ లాంటిది ఏర్పాటు చేసి దాని లోపల మద్యం ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తుంది. అంటే ప్రోత్సహించడమే ఒక రక. విదేశాలు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఇప్పుడు మరో గోవాలాగా, మినీ గోవాలాగా తయారు చేయాలనే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. విదేశాల వాళ్ళు వచ్చినా, బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చినా ఎక్కువగా మన రాష్ట్రం ఆకర్షించాలి, మనం టూరిస్టులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రతి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒకటి చొప్పున పెట్టాలనే ఒక ఆలోచన చేస్తోంది. కారణం ఏంటంటే విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళని ఎక్కువ భాగం బయటకు వచ్చినప్పుడల్లా కాస్త మద్యం సేవించడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతున్న విషయం. అందరూ కాకపోయినప్పటికీ కొందరు ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు కూడా మద్యం వైపు బాగా ప్రయాణం చేస్తున్నారు. మనకు ఆ రకమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. పబ్బులన్నీ కూడా నిండిపోవడం జరుగుతున్నాం. ఇలాంటి కారణాలు, ఇలాంటి పరిస్థితుల లోపల రోజు రోజుకి మద్యం మీద ఎక్కువగా మద్యం తాగడం అనేది కామన్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. చిన్నపిల్లలకు కూడా మద్యం అలవాటు చేయడం అనేది కామన్ అయిన పరిస్థితి ఏర్పడింది. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, దానివల్ల ఏం జరగబోతుంది భవిష్యత్తులో, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. తాత్కాలికంగా ఇప్పుడు కాస్త వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు, నేర్చుకుంటారు, దానికోసం ప్రయత్నిస్తున్నారు. సమాజం అంతా ఒకవైపు ప్రయాణం చేస్తుంది, దాన్ని కాదనడానికి లేదనడానికి ఎవరికి అవకాశం లేదు. ఏదేమైనప్పటికీ మద్యం ప్రియులు మాత్రం సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడున్న రేటు కన్నా ఏ రేట్లు ఇప్పుడు పెరిగే అవకాశాలు అయితే లేవు అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.